132 Prayagraj Ramba via from Prayagraj Ramba to via Jaipur Road. Varanasi citizens are requested to take their respective seats. यात्रीगण कृपया गाड़ी संख्या 5 प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. గైస్ మనకైతే మహాకుంభమేళ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రయాగ్రాజ్ నుంచి ఇక మన నెక్స్ట్ డెస్టినేషన్ వారణాసి వెళ్తున్నాం అనమాట. చాలామంది కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ వారణాసికి అయితే కన్ఫర్మ్ వస్తారు. అక్కడైతే దర్శనం అయితే చాలా లేట్ అవుతున్నట్టుంది ప్రాసెస్, ఒకసారి చూడాలి. సో మేమైతే జనరల్ పెట్టేసాం అనమాట మొత్తం. సో ఎక్కేసాము, వారణాసిలో దిగేసాము అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆటోలకి అయితే వెళ్ళకండి, ర్యాపిడో చేసుకోండి లేదా ఓపర్ అయితే చేసుకోండి. ఎందుకంటే లేదు పిండేస్తారు మనీ అయితే. నలుగురు ఉంటే కన్ఫర్మ్ ర్యాపిడో అయితే చేసుకోండి. ర్యాపిడో చేసుకుని డైరెక్ట్గా తీసుకొచ్చి దించేస్తారు. కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోండి ప్రశాంతంగా. వెళ్ళేటప్పుడు ఇట్లా కనబడతారు మనకి. ట్రైన్ టికెట్ వచ్చేసి 60 రూపాయలు పడుతుంది అనమాట. ఇకపోతే ర్యాపిడోకి వచ్చేసి మాకు 150 పడింది అనమాట. అంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి 150 ఇచ్చేసాంలే. అలా ఆటో దిగేసి 1.5 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్ వేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తే చూడండి చివరికి మనం వచ్చేసి కాశీ విశ్వనాథ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. గంగాలో శుభ్రంగా శాంతంగా స్నానం చేసి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అయితే మేము బయలుదేరాం అనమాట. చూడండి గంగా దగ్గర ఎట్లా ఉంది, ఎంత ఫుల్ క్రౌడ్ ఉన్నారంటే. కుంభమేళలో వచ్చి సంగమం అయిపోయిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తున్నారు అన్నమాట. వారణాసి అయితే చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ అయితే ఉందో. మనం 3వ తారీఖు కుంభమేళలో కంప్లీట్ చేసుకుని 4వ తారీఖు కల్లా వారణాసిలో ఉన్నాం అనమాట. 4వ తారీఖు పొద్దున్నే 9ంటికి లైన్లో నుంచున్నాం అనమాట. చూడండి ఈవినింగ్ దర్శనం అయిపోయేసరికి మాకు నైట్ 6 అయిందనమాట. ఈవినింగ్ 6 అయిందంటే చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ అయితే ఉందో. పొద్దున్నే 9ంటికి నుంచున్నాం లైన్లో, సాయంత్రం 6 అయిందనమాట మాకు. చూడండి ఎంత ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉందో. 4వ తారీఖు అనమాట. 3వ తారీఖు మాకు కుంభమేళ అయింది, 4వ తారీఖు వచ్చి వారణాసిలో ఉన్నాం. आप आगे बढ़े और वहीं से मंदिर की लाइन लगाएं. आप तिरला घाट पे उधर से बाएं मुड़ जाइएगा. बगल में दशाश्वमेध घाट है, वहीं से लाइन लग रही है मंदिर के लिए. आगे ललिता घाट से भी मंदिर जा रहे हैं लोग, वहाँ से भी द्वार.
దర్శనం అయితే అయిపోయింది అనమాట. చూడండి మీకు కూడా చూపిస్తాను. ఇకపోతే కాలభైరవుని దర్శనం కూడా అయిపోయింది. కాకపోతే ఫోటోగ్రఫీ తీయలేదు, వీడియోస్ తీయలేదు. బట్ పక్కనే ఉంటుంది టెంపుల్కి అయితే, మనం వెళ్ళి చూడొచ్చు. చూస్తున్నారుగా మణికర్ణిక ఘాట్ ఇదే అనమాట. చూడండి చూపిస్తాను. గైస్, మనకి కుంభమేళ వల్ల గంగా హారతి అయితే ఆపేశారన్నమాట. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ వస్తున్నారు కాబట్టి ఇంకా సర్లే అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇంకా అందులోనూ బోట్ రైడింగ్ అయితే పర్ పర్సన్కి 300, 200, 500, 1000 దాకా కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే మాకు ఏమనిపించింది, నైట్ టైం అంత ఏం ఉండదులే అనిపించి సో మేమైతే లైట్ తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య వెళ్దాం అనుకున్నాం. సో అయోధ్యకి అయితే స్టార్ట్ అవుదామని. సో మేము ఎక్కడైతే స్టేయింగ్ అయితే ఏం చేయలేదు. ఫుడ్ అంటారా ఆల్మోస్ట్ దొరికితే తింటున్నాం, లేదంటే బై చేసి అది కొనుక్కుని తింటున్నాం అనమాట. లేదా ఫ్రీ ఫుడ్ దొరికితే ఫ్రీ ఫుడ్ తింటున్నాం. మనం దేని దగ్గర ఎక్కడైనా సరే అసలు సిగ్గుపడకండి. మొహమాటం సిగ్గుపడ్డారంటే మనీ వేస్ట్, దోచేస్తారు బాగా. ఓకేనా, ఒక రోజు ఉండితే ఒక రోజు ఉండకపోవచ్చు, తప్పులేదు. దొరికితే ఫుడ్ తినండి, లేదంటే కొనుక్కుని తినండి. అంతేగాని తీసుకోవడం మాత్రం మొహమాటం, సిగ్గు లాంటివి పడ్డారంటే కాలేదు మన కడుపు మాత్రమే.